హాయ్ వెల్కమ్ అబౌట్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో పాటు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పాస్టర్ అజయ్ బాబు రీసెంట్ గా మొన్న అరెస్ట్ అయ్యాడు. తర్వాత కోర్టు అతనికి రిమాండ్ కూడా పంపించడం చూసాము. అయితే అసలు పాస్టర్ అజయ్ బాబు పైన క్రిస్టియన్స్ తిరుగుబాటు చేస్తున్నారు, అతని పైన కంప్లైంట్ చేసిన కూడా క్రిస్టియన్స్ అని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? క్రిస్టియన్స్ ఎందుకు అతని పైన తిరుగుబాటు చేస్తున్నారు? అతను కూడా క్రిస్టియన్ అయ్యి ఉండి ఏం జరిగింది సార్? ఈ మధ్య కాలంలో కొంతమంది పాస్టర్లు చాలా రెచ్చిపోతూ మాట్లాడడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం జరుగుతుంది. దీనివల్ల క్రిస్టియానిటీ మొత్తంగా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో మైనారిటీలు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, మెజారిటీ హిందూ మతం ఇవాళ కండిషన్లు ఎలా ఉన్నాయంటే బీజేపీ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అంతకుముందు రాముడు, ఆంజనేయులు వీళ్ళంతా సాత్వికంగా ఫోటోలు ఉంటే ఇవాళ రౌద్రంగా వాటిని మార్చేశారు. సో ఆ స్థాయిలో దేవుళ్ళను కూడా మిలిటరైజ్ చేసేసి ఒక అగ్రెసివ్ హిందూయిజం అనే దాన్ని తీసుకొచ్చి హిందువులకి ముస్లింలు, క్రిస్టియన్లే ప్రధాన శత్రువులైనట్టుగా మార్చేసి చేయడం అన్న ఒక పొలిటికల్ గేమ్ అనేది గత 15 ఇయర్స్గా ఇండియాలో జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో హేతువాదులు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర మతాలు కావచ్చు, హిందూ మతాన్ని విమర్శించేటప్పుడు కొంత కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్గా మాట్లాడాలి. మన మన పర్పస్ ఏంటి? మనం అమాయక హిందువుల్ని ఈ ట్రాప్లో పడకుండా కాపాడడం, వాళ్ళకి రియల్ సమస్యలైన గుడ్డ, లేకపోతే లైవ్లీహుడ్ నీడ్స్, వీటి మీద ఫోకస్ చేయాలి అన్నదాన్ని, యాస్పిరేషనల్ యూత్ని అడ్రస్ చేయడం, అంటే రియల్ సమస్యలు, ప్రజలకు ఉన్న రియల్ సమస్యల మీద పోరాటం ద్వారా వాళ్ళ మనసుల్ని చూరగొనాలి తప్ప వాళ్ళని హేళన చేయడం, వాళ్ళని దేవుళ్ళని ఇచ్చేయడం ద్వారా మరింత దూరం చేసుకుంది. ఇది కమ్యూనిస్టులు కానీ హేతువాదులు కానీ చేస్తున్న తప్పులు. దానివల్ల మనం మరింత వాళ్ళకి దూరం అయిపోయాం. దాన్ని క్యాప్చర్ చేసుకుని ఆర్ఎస్ఎస్ కానీ ఇతర హిందూ మతతత్వ సంస్థలు దాన్ని క్యాప్చర్ చేసుకుని, ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే గత కొంతకాలంగా ఇక్కడ మన కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు ఈ పాస్టర్లు అనేవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు తమకు అనుకూలంగా తాము పాపులర్ ఓవర్ నైట్లు అవ్వాలి కాబట్టి ఒక వీడియో చేస్తే పాపులర్ అయిపోవచ్చు. హిందువులనిగా ఒక వీడియోలో తిడితే నిన్ను తిడుతూ ఒక 100 మంది హిందూ బ్యాచ్ వీడియోలు చేస్తారు, దాంతో నువ్వు పాపులర్ అయిపోవచ్చు. ఈ యాంగిల్లో వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైంది, ఇది క్రిస్టియన్స్కి అందరికి కూడా ఇబ్బందిగా మారిపోయింది. వాళ్ళు క్రిస్టియన్స్లో మెజారిటీ, వాళ్ళ క్రిస్టియన్ అయినా ఏ మతంలో అయినా మెజారిటీ ఏం చేస్తారు, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు పోరాడుకుంటూ వాళ్ళ జీవితాల మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు. మెజారిటీ ఎవరు కూడా ఇంకొక మతస్థుల్ని చంపాలనో నరకాలనో ఎవరు అనుకోరు. కానీ ఈ రాజకీయంగా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైందంటే ఇటువైపు కూడా పాస్టర్లు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి హిందూ దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడడం, కించపరుస్తా మాట్లాడడం, ఇవన్నీ మొదలు పెట్టేశారు. ఇది సెన్సేషనలిజానికి దారి తీస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళలో అజయ్ బాబు కూడా ఒకడు. అజయ్ బాబు మన ఛానల్లో కూడా చాలాసార్లు మాట్లాడాడు. సో అతను ఏంటంటే అన్ఫిల్టర్డ్ లాంగ్వేజ్ వాడడం, దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని, ముఖ్యంగా రాముడు ఇలాంటి వాళ్ళని గురించి బ్యాడ్గా కామెంట్లు చేయడం, ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలో అజయ్ బాబు మీద ఇటు హిందూ సంఘాల సీరియస్గా అవ్వడం కానీ, ఇటు క్రిస్టియనిటీలో కూడా ఒక వర్గం యాంటీగా మారడం కానీ జరిగింది. మనకు మామూలుగా హిందూ సంఘాలు యాంటీగా మారడం అనేది కామనే. ఎందుకంటే అతని మీద దాదాపు 35-40 కంప్లైంట్లు ఇప్పటికీ వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మొన్న కూడా హైందవ సంఘాల ఐక్యవేదిక రవీందర్ రెడ్డి కేసు పెట్టాడు ఆయన మీద ఉప్పల్లో. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది మాత్రం ఆ కేసులో కాదు, ఆయన అరెస్ట్ అయింది ఒక క్రిస్టియన్ పెట్టిన కేసులో. క్రిస్టియన్ ఎవరంటే ఆరోగ్యస్వామి జోసెఫ్ అని ఆయన తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు అంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఇతను క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే క్రీస్తుని నేను డెరిగేటివ్గా మాట్లాడతాను అని చెబుతున్నాడు. అట్లా క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నాడు. రెండోది హిందూ సంఘాలని రెచ్చగొట్టి వాళ్ళ దేవుళ్ళని విమర్శించడం ద్వారా వాళ్ళు క్రిస్టియానిటీకి యాంటీగా మారే విధంగా ఇతను చేస్తున్నాడు. నిజానికి ఇతను ఇట్లాంటి వాళ్ళు వెరీ వెరీ తక్కువ మందే ఉంటారు. కానీ వీళ్ళ వల్ల ఏమవుతుంది, టోటల్ క్రిస్టియన్ పాపులేషన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ముస్లింల మీద ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయడంలో హిందువుల్లో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంఘ శక్తులు కానీ సక్సెస్ అయినాయి. క్రిస్టియన్స్ మీద ఆ స్థాయి లేదు, అట్లీస్ట్ మన ఏరియాలో.
ఎందుకంటే ఎక్కువ మంది మన సోదరులే క్రిస్టియానిటీలకు వెళ్ళినారు. ఇక్కడ దళితులు కావచ్చు, వేరే కులాలు కావచ్చు, వీళ్ళే వెళ్ళారు. వీళ్ళు చాలామంది చర్చి బయట హిందువుల్లాగే ఉంటారు. వాళ్ళ పెద్ద తేడా ఉండదు లైఫ్లో కానీ, వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్లో. కాబట్టి వాళ్ళ మీద అంత ఇది లేదు. రెండోది వాళ్ళ ఓట్లు కూడా జనాలకు కావాలి కాబట్టి ఎక్కువ మంది దళిత్స్ క్రిస్టియానిటీలో ఉంటారు కాబట్టి, క్రిస్టియన్ మీద అటాక్ చేయడం అంటే దళిత్ మీద చేయడం కాబట్టి దళితులందరూ యాంటీగా మారే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీలు కూడా సంయమనం పాటిస్తుంటాయి. ఓకే. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్లు విపరీతంగా రెచ్చగొట్టడం ద్వారా యాంటీ అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఒకవేళ హత్య అనుకుంటే ఎవరు చేస్తుంటారు అనే దానికి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, 3 రకాల వాళ్ళు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకటి హిందుత్వ బ్యాచ్, 2 ముస్లింలను కూడా అతను అటాక్ చేశాడు కాబట్టి ముస్లింలు కూడా చాలామంది అతనికి యాంటీగా ఉన్నారు. వాళ్ళల్లో కూడా మతతత్వం అనేది హిందువుల్లోనే ఉండదు, ముస్లింల్లో ఉంటుంది, క్రిస్టియన్లో కూడా మతతత్వం అనేది ఉంటుంది. సో అలాగే వాళ్ళు చేసి ఉండొచ్చు. మూడవ వర్గం క్రిస్టియన్స్లోనే ఒక వర్గం కూడా ప్రవీణ్ని హత్య చేసే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఆ స్థాయిలో వీళ్ళు వెళ్తున్నారు అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అజయ్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. అజయ్ బాబు మీద ఆరోగ్య స్వామి పెట్టిన కేసులో అతను అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు 14 days రిమాండ్కి ఇచ్చింది. నిజానికి అతను ఆ రోజు అరెస్ట్ చేయకపోయింటే హిందూ సంఘాలే శ్రీరామనవమి సందర్భంగా అతని మీద దాడి చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావించారు. అందుకనే ఆ రోజు అరెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే రేపొద్దున ఇబ్బంది అని. జైళ్ళల్లో కూడా ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవడం గార్డులకు కొద్ది కష్టం. జైల్లో కూడా హిందుత్వ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. అందుకని ఇలాంటి వాళ్ళని సపరేట్గా జైల్లో సెల్లో పెట్టడం, సేఫ్గా ఉన్న సెల్లో పెట్టడం, మిగతా వాళ్ళని బయటికి తీసినప్పుడు వీళ్ళని బయటికి తీయకుండా మిగతా వాళ్ళు లోపల ఉన్నప్పుడు మాత్రం బయటికి తీయడం, ఇలాంటివి జైల్లో కూడా చేయాల్సి వస్తుంది. అది కూడా తలనొప్పి, అక్కడ కూడా రిస్క్. ఎందుకు వీళ్ళు ఒక రకమైన మూర్ఖత్వం ఒకటి ఉంటుంది. రెండోది మతం కూడా వ్యాపారంగా మారిపోయింది. మతాన్ని ఉపయోగించుకొని కూడా డబ్బులు సంపాదించడం, వ్యాపారం చేయడం, పాపులారిటీని పెంచుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజంగా ఒక మతాన్ని గురించి గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ ఆ మతం మీద ప్రేమ ఉందని అనుకోవట్లేదు. మరి ఆ మతం మీద ప్రేమ ఉంటే ఆ మతంలో ఉండే పేదలకు వీళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి కదా, అదేమి చేయరు వీళ్ళు. ఇదేంటంటే వీళ్ళు పాపులారిటీ, దీన్ని ఉపయోగించుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న యాంగిల్లోకి వెళ్ళిపోయింది. ఈ యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు వచ్చినాక ఇది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే ఓవర్ నైట్లో పాపులర్ అయిపోవచ్చు. 4 వీడియోలు గట్టిగా వాగి తిట్టి చేస్తే పాపులారిటీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. రెండోది వీళ్ళు ఏ ఛానల్కి వెళ్ళి నేను తిడతానన్నా రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానిస్తారు. ఎందుకంటే తిట్టేవాళ్ళు కావాలి ఛానల్కి, వ్యూస్ వస్తాయి కాబట్టి. అలాగా ఇప్పుడు ఇతని మీద క్రిస్టియన్లోనే ఒక వర్గం తిరుగుబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆరోగ్య స్వామి కూడా అదే చెప్తున్నారు. మా క్రిస్టియన్లు చాలామంది అజయ్ బాబుకి యాంటీగా తయారయ్యారు. అతన్ని వీళ్ళే కొడతారు, హిందువులు కొట్టాల్సిన పని లేదు, క్రిస్టియన్లే కొడతారు అనేది కూడా అంటున్నారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే వీళ్ళ వల్ల టోటల్ క్రిస్టియన్స్ సమాజమే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళల్లో వీళ్ళ మతాన్ని గురించి చెప్పొచ్చు కానీ హిందూ మతాన్ని హింస